హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ మధ్య అయితే యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో ఎక్కడ చూసినా సరే రోజ్మెరీ వాటర్తో హెయిర్ గ్రోత్ అవుతుందని చాలామంది చెప్తున్నారు. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని కాస్ట్ అయితే చూసాను. కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో దాన్ని అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి సో ఇంట్లోనే న్యాచురల్గా అయితే రోజ్మెరీ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజైతే చూపించబోతున్నాను. సో మీరు కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో దీనికైతే మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ అయితే రోజ్మెరీ అనమాట. సో ఇది మనకి ఆన్లైన్లోనే అవైలబుల్ అవుతుంది. సో మనం ఒక బాటిల్ కొనే బదులు 2-3 ప్యాకెట్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో నేనైతే యూజ్ చేసి మీకు రిజల్ట్ అయితే చెప్తున్నాను. సో నాకు రిజల్ట్ మంచిగా అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇది వాడిన తర్వాత అయితే నా హెయిర్ అయితే మంచి షైన్గా అయిందనమాట. సో అందుకే వీడియో చేసి పెడుతున్నాను. సో నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. సో దానిలో అయితే ఒక స్పూన్ అయితే రోజ్మెరీ తీసుకున్నాను. సో ఇలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. సో చూసారు కదా, కలర్ అయితే షేడ్ అయిందనమాట. సో ఇప్పుడైతే వీటిని కొంచెం 2 మినిట్స్ అయితే హీట్ చేసుకోండి. మరీ బాగా అయితే బాయిల్ చేసుకోవద్దు, కొంచెం లైట్గా అయితే బాయిల్ చేసుకోండి. సో ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే దీన్ని మంచిగా అయితే వడకట్టుకోవాలి. సో వడకట్టుకున్న దానిలో కొంచెం ఆముదం, కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే మిక్స్ చేసుకోండి. సో చూసారు కదా, కొంచెం బాయిల్ చేస్తే ఇంకా కలర్ బాగా అయితే షేడ్ అయిందనమాట. ఈ హెయిర్ ప్యాక్ కాదు, ఏ హెయిర్ ప్యాక్లో అయినా సరే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. హెయిర్ కూడా తొందరగా అయితే డ్రై అవ్వదు. సో వీటిని అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని అయితే తలకైతే అప్లై చేసుకోండి. సో మీ దగ్గర ఆ స్ప్రే బాటిల్ ఉంటే ఓకే. సో నా దగ్గర స్ప్రే బాటిల్ అయితే లేదు. సో నేనైతే కాటన్తో అయితే అప్లై చేసుకుంటున్నాను. సో రూట్స్కి అయితే అప్లై చేసుకోండి. సో వాటరే కాబట్టి ఈజీగా అయితే స్కాల్ప్ అయితే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఇది అప్లై చేసుకుని ఒక చిన్న మసాజ్ చేసి ఒక 30 మినిట్స్ తర్వాత అయితే హెయిర్ వాష్ చేయండి మీకు నచ్చిన షాంపూతో అయితే. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ అయితే మీ హెయిర్ అయితే చాలా అంటే చాలా సిల్కీగా, షైనీగా ఉంటుంది అనమాట. సో మనకి ఎంత లాంగ్ హెయిర్ ఉన్నా సరే మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఖచ్చితంగా అయితే హెయిర్ ఫాల్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చూపించిన రోజ్మెరీ వాటర్ని అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా అయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ చూసారు కదా ఎంత షైనీగా అండ్ సిల్కీగా ఉందో. సో మీరైతే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.